వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ఇవాళ వార్తల ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాల వారు ఆషాఢమాస గోరింటాకు వేడుకలను కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ నీత, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీ ప్రసన్న హాజరై విద్యార్థినులతో కలిసి గోరింటాకు వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల కరెస్పాండెంట్ ఎల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, తహసీల్దార్ గారు ముఖ్య అతిథిగా రావడం, మా జ్ఞానోదయ కళాశాల విద్యార్థినులతో కలిసి ఆషాఢమాస గోరింటాకు వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరం అన్నారు. జగిత్యాల జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం రోజున జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వెంపేట గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఉప వైద్యాధికారి శ్రీ ఎన్ శ్రీనివాస్ మరియు మండల వైద్యాధికారి డాక్టర్ అంజిత్ రెడ్డి నేతృత్వం వహించారు. శిబిరంలో పాల్గొన్న డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ, టీబీ అనుమానితుల పరీక్షలను క్షేత్రస్థాయిలోనే నిర్వహించి అవసరమైన ఎక్స్రేలు అక్కడికక్కడే పూర్తి చేసి తక్షణ ఫలితాలు అందిస్తున్నామన్నారు. అయితే జ్వరాలు రావడానికి ప్రాథమికంగా కారణం ఏంటంటే చిన్న చిన్న మనకి లార్వాలు, అంటే దోమలు పెట్టేటువంటి లార్వాలు, ఆ లార్వాలు పెరగకుండా మనం జాగ్రత్త వహించాలి. అయితే ఈ లార్వాలు ఎక్కడ పెరుగుతాయి అని అంటే సాధారణంగా నీళ్లు నిల్వ ఉన్న చోట పెరుగుతాయి. పారే నీళ్ళు ఉన్న చోట పెరగవు. నీళ్ళు ఎక్కడనైతే నిల్వ ఉంటాయో నిల్వ ఉన్న చోట పెరుగుతాయి. అంటే నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంటాయి అని అంటే మనం టబ్బులలో పోసుకుని టబ్బులలో పెట్టుకుంటాం, లేదా కుండలలో పెట్టుకుంటాం. ఒక 4-5 రోజుల దాకా మనం వాటి గురించి పట్టించుకోం. అట్లాంటి ప్లేసులలో ఇవి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పాత టైర్లు ఉంటాయి కదా, వెహికల్ వాహన బండ్లకు ఉండేటువంటి టైర్లు, కుండలలో, కొబ్బరి చిప్పలలో, అంటే నిల్వ ఉండే నీటి లోపల ఎక్కువగా దోమలు గుడ్లు పెట్టి అవి లార్వాలుగా మారే అవకాశం ఉంటుంది. దోమల ద్వారా ఎక్కువగా మనకి ఈ డిసీజెస్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా వర్షాకాలం కాబట్టి ఆహారం మీద మంచి మూతలు పెట్టుకొని ఈగలు దోమలు వాలకుండా జాగ్రత్తగా చూసుకొని మనం ఆహారాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే తినేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో ఈ అవగాహన కోసం మనకి ఇక్కడికి టెస్టులు
ఆధ్వర్యంలో మన యొక్క హెల్త్ టీం ద్వారా ఆధ్వర్యంలో అన్ని రకాల టెస్టులు ఇవాళ చేయడం జరుగుతుంది. ఈరోజు హెల్త్ క్యాంప్ ఉంది. ఈ యొక్క హెల్త్ క్యాంపులో బీపీ, షుగరు, దాంతోపాటు ర్యాపిడ్ టెస్ట్ కిట్ అయినటువంటి అన్ని రకాల టెస్టులు హెచ్ఐవి, హెచ్పిసిజి, తర్వాత డెంగ్యూ, తర్వాత మలేరియా ఇలాంటి ఆర్డిటి కిట్ల ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క రక్త పరీక్షలు ప్రతి ఒక్కరు చేయించుకొని మన వేపేట్ గ్రామంలోనే మొట్టమొదటిసారిగా డిస్టిక్ నుండి వచ్చి మనకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మన విలేజ్ లో చేయడం నాకు సంతోషంగా ఉంది. వినియోగించుకున్న వీళ్ళకు కూడా ప్లస్ అంటే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చినందుకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి, మా లోకల్ ఆఫీసర్కి, మా సార్కి, మా నాజనా సార్. మన వేంపేట గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. దీంట్లో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టు, షుగరు, బీపీ అన్ని దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి టెస్ట్ చేయబడుతున్నది. అది ప్రభుత్వం ద్వారా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి వినియోగించుకోగలని కోరుతున్నాము. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుప్పం మున్సిపాలిటీ కొత్తపేట పరిధిలోని 14, 15వ వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమన్నారు. కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. అనంతరం తాళసప్త వేడుకల్లో హాజరై వంఖారే మోహన్ మరియు గ్రామ ప్రజలు, ఇతరులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగరావు కృషి ఫలితంగా 15 ఫీట్ల దాటి ఉన్న ప్రదేశాల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ విషయమై ఈరోజు గడిగురుజు ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పర్మిషన్ ఇవ్వలేక పైసలు తీసుకోవడానికి ఒక ట్రిక్ పెట్టుకొని ఇది దీని మీద దృష్టి పెట్టలే. కానీ కష్టపడి మా జువ్వాడి నరసింహరావు గారు తీసుకువచ్చిన తర్వాత మీరు పేపర్లో ఇచ్చుడు, మీ సోషల్ మీడియాలో గ్రూప్లో వేసుడు, ఇది ఎంత మీద కరెక్ట్, అది మీరు న్యాయం చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నేను సిద్ధం ఉన్నా, ఈ గుర్జుల దగ్గర నేను డెబిట్ చేయడానికి సిద్ధం ఉన్నా.
సిద్ధమున్నా మీరు ఏం పని చేసారు అని. దీనికి 18 నెలల నుంచి జువ్వాడి నరసింహరావు గారు ఎన్నిసారి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో తిరిగినరు. ఆమెనెంబడ నేను తిరిగిన ఏంటిదండి ఎమ్మెల్యే గారు, ఇది చీప్ పొలిటిక్స్ చేసుడు పెట్టండి. ప్రజలకు నానిపెట్టి నేను చేసినట్టు మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్. మీరు చేసుడు అంటే మీ ప్రభుత్వమే ఉండే కదా, 10 సంవత్సరం మీ ప్రభుత్వమే ఉండే కదా, మీరు ఎందుకు చేయలేరు? అది నాకు ఒక జవాబు ఇవ్వండి. ఎందుకు చేయలేరు దానికి ఒక కారణం చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని నడుస్తున్నది. ఇది ఒక లెటర్ వచ్చిన తర్వాత ఈ లెటర్ మీరు ఫేస్బుక్ మీద వేస్తారా? నేను వేసినట్టు కరెక్ట్ కాదు ఇది. ఇంకో విషయము, ఈ లెటర్లో ఒక గ్రీన్ క్రాస్ కటింగ్ ఉన్నది. మీకు ఒక తెలిసి ఉండాలా, ఏదేదో లెటర్ మీద గ్రీన్ కటింగ్ వేసిన తర్వాత అది కరెక్ట్ కాదన్నట్టు. దాని తర్వాత ఒక లెటర్ మున్సిపల్కు వచ్చింది, దాని తర్వాత లెటర్ సంస్థకు వచ్చింది, అది కరెక్ట్ లెటర్. ఇది లెటర్ బయట ఇప్పుడు ప్రజల ముంగడ మీరు వెంటనే హడావుడిలా కటింగ్ చేసిన గ్రీన్ పెన్ నుంచి కట్ అయిన పేపర్ పెట్టినరు, అది కరెక్టా? కర్నూలు జిల్లా ఆదోని కొండల్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి 4వ చివరి మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, డిఎస్పీ వారు అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఆలయ ధర్మకర్తలు ఆదోని సిఐలకు మరియు ఎస్ఐలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆదోని ఎల్లమ్మ కొండకు వచ్చే రహదారి మరియు ఎక్కడ నీటి వసతి చాలా ఇబ్బందికరంగా ఉండి వచ్చే సంవత్సరం లోపల ఆ పనులన్నీ పూర్తి చేస్తాను అంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు సోమవారం రాత్రి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారు నారద పుష్కరిణిలో తెప్పలపై అధిరోహించి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు అనంతరం నారద పుష్కరణలో స్వామివారి తెప్పోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థానం పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మనోర్యదత్రా అనుదార
బీసీ హాస్టల్ బాలికలను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్. రోజు తాగి వచ్చి బాలికలపై చేయి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్. నారాయణ్ ఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారద కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని, రాజేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ్ ఖేడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు. వాళ్ళు డైలీ మాకు పప్పే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అట్లా ఇట్లా గలీజ్ గా మాట్లాడతారు. రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు. అందరి పైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. అక్కడ బయట కూర్చొని అందరినీ కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుంది ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచి ఉందా మీకు, గట్లాంటి అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు. నవ్వుతూ అంటారు కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన ఏం బ్యాచిలర్ కాదు కదా, వేస్తే ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు కన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం రావులపాలెం మండలం ఈతకోటలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ఏడాదిలోనే రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. పెన్షన్ల పెంపుతో మొదలుకొని మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నుంచి 3,000 4,000 చేశాడు. అప్పటి నుంచి 1వ తారీఖు దాటుకుని అందుతుంది కదా మీకు. సరే థ్యాంక్ యూ. రూపాయల పెన్షన్ వస్తుంది కదా. ఏం చదువుకున్నారు? ఏదైనా రావాలి, గవర్నమెంట్ తెలిసినప్పుడు చెయ్యాలి. ఏదైనా వస్తే మీరు దరఖాస్తు చేయండి, మరి చూద్దాం. ప్రైవేట్ ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే చెప్పండి, అడుగుతాను. సరే హ్యాపీ కదా? ఎలా ఉంది చంద్రబాబు గారి పాలన? బాగానే ఉందా? ఏమో మరి రోజు అరెస్టులు, కూల్చేతలు టీవీలో చూసేవాళ్ళం కదమ్మా. శనివారం ఆదివారం వచ్చేటప్పుడు ఏ గోడలు ఏ బిల్డింగ్ లో కూల్చేస్తూ ఉండరు, అయ్యేం కనపట్టలేదు. ఇప్పుడు మీకు ప్రశాంతంగా ఉంది కదా? ఓకే అమ్మా, పట్టుకోండి సార్. ఇంకేమున్నాయమ్మా విషయాలు? అదే ఒకరే పెద్ద ఇద్దరా? పాపకి పడ్డాయి కదా? ఓకే అమ్మా. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయమ్మా? ఓకే అమ్మా. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా పెన్షన్ పొందేవాళ్ళు? అమ్మగారికి పెన్షన్ వస్తుందా? వెరీ గుడ్. బస్సు ఎక్కుతారా మీరు? రేపు ఆగస్టు 15 చూస్తాం. ఎక్కడికి వెళ్తా ఉంటారు? ఏ ఊర్లో వెళ్తారు? రాజమండ్రి అమ్మా. కొంతవరకు మరి టికెట్ మరి కట్టలేదు. పెన్షన్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వెంటనే 4,000 రూపాయలు చేశారు కదా. అంతకుముందు 3,000 రూపాయలు ఉండేది. మొదటిసారి 7,000 రూపాయలు అందించారా? జరిగిపోయిన 3 నెలలు కూడా ఇచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి 4,000 కాకుండా జరిగిపోయిన 3 నెలలకు కలిపి అది ఒక 3,000, ఇది ఒక 4,000, కొత్తగా పెంచిన 4,000, 7,000 రూపాయలు ఒకేసారి ఫస్ట్ టైం అందించారు. వచ్చిన నెలలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఒక నెలకే 7,000 రూపాయలు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా 1వ తారీఖు దాటకుండా 4,000 రూపాయల పెన్షన్ మరి మీ ఇళ్లలో అందరూ పెన్షన్ కాదు కదా, మీ ఇళ్లలో ఉన్న వాళ్ళకి అందుతున్నాయి కదా. 37వ తారీఖు ఒకవేళ ఓటు సెలవు అనుకుంటే 37వ తారీఖున అందిస్తున్నారు. అదే దివ్యాంగులు ఎవరైనా ఉంటే అంతకుముందు 3,000 ఉండేది. అది వచ్చిన తర్వాత 6,000 రూపాయలు చేశారు.
6,000 రూపాయలు డబల్ చేశారు. ఇప్పుడు అంత ఒకేసారి 100 పెంచలేదు, 6,000 రూపాయలు చేశారు. దేశంలో మనకి అత్యధికంగా పెన్షన్ ఎక్కువ డబ్బు ఇస్తున్న రాష్ట్రం ఏదంటే మనదే. 4,000 రూపాయల పెన్షన్ మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడా లేదు. మన రాష్ట్రంలోనే 4,000 రూపాయల పెన్షన్ ఉంది. అలాగే చదువుకునే పిల్లలకు కూడా అందరికీ 13,000 కాడికి వేశారు. ఎందుకు పర్లేదు? ఏం చదువుతున్నారు పిల్లలిద్దరు? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా. 13,000 వేశారు కదా అందరికీ? మీకు అన్నీ మంచి అన్నీ వచ్చాయి కదా? మీకు బ్యాగులు గిఫ్ట్లు అన్నీ వచ్చాయి కదా? గిఫ్ట్స్ రావాలి, గిఫ్ట్లు వస్తాయి. పుస్తకాలు అవి బాగున్నాయా? బాగా చదువుకోవాలి అందరూ. అంటే నేను దేనికోసం వెనకాల బూట్లు ఇదో పడుతుంది.